బ్యాక్ బంగ్లాదేశ్ పై భారత్ తీవ్ర ఆంక్షలు విధించింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ గార్మెంట్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్లాస్టిక్ వస్తువులు, వుడ్ ఫర్నిచర్ వంటి దిగుమతులు కేవలం కోల్కతా, నావా షేవా పోర్టుల ద్వారానే అనుమతించబడతాయి. అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరంలోని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లలో ఈ దిగుమతులు నిషేధం. ఫిష్, ఎల్పీజీ, వంట నూనె, క్రస్డ్ స్టోన్లకు మినహాయింపు ఉంది. నేపాల్, భూటాన్కు ట్రావెల్స్ సరుకులపై ఆంక్షలు వర్తించవు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ వైఖరికి ప్రతిస్పందనగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ కి భారత్ భారీ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి దిగుమతి అవుతున్న కొన్ని వస్తువులపై పోర్టు ఆంక్షలు విధించింది. ఆ దేశం నుంచి రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వంటి కొన్ని దిగుమతులపై ఆంక్షలు పెట్టింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పారిస్ ట్రేడ్ ఈ వివరంపై నోటిఫికేషన్ను జారీ చేసింది. బంగ్లాదేశ్ వస్త్ర దిగుమతులను కోల్కతా, ముంబై ఓడరేవులకు వరకే పరిమితం చేసింది. గతంలో యూనస్ చేసిన వ్యాఖ్యల ఫలితంగానే భారత్ ఈ చర్యలు తీసుకుంటుంది. చైనా పర్యటనలో యూనస్ మాట్లాడుతూ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్ గా ఉన్నట్టు అన్నారు. పండ్లు, కార్బనేటెడ్ పండ్ల రుచిగల పానీయాలు, స్నాక్స్, బేక్డ్ గూడ్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, ప్లాస్టిక్, పీవీసీ వస్తువులు, పత్తి నూలు పదార్థాలు, రంగులు, ప్లాస్టిసైజర్లు, గ్రాన్యూల్స్, చెక్క ఫర్నిచర్ వంటి వస్తువులు అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, పశ్చిమ బెంగాల్లోని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ద్వారా దిగుమతులు అనుమతించబడవని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఈ ఆంక్షలు చేపలు, ఎల్పీజీ, వంట నూనె వంటి వాటికి వర్తించవు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని డీజీఎఫ్టీ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. భారతదేశానికి పైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ కు వంతపడుతున్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలపైన భారతదేశం ఆంక్షలన్నిటి కూడా విధిస్తుంది. ఇప్పటికే టర్కీ, అదేవిధంగా అజర్బైజాన్ పైన కూడా ఆంక్షలన్నీ కూడా విధిస్తున్న భారతదేశం తాజాగా బంగ్లాదేశ్ పైన కూడా ఆ దిశగా ముందుకు వెళ్తుంది. అక్కడ ఉన్న ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి షేక్ హసీనాను దేశం నుంచి వెళ్లిపోయేలా చేస్తే అక్కడ ఒక అస్థిరమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అయితే ఒకప్పుడు బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం భారత్ పోరాడిందన్న విషయాన్ని మర్చిపోయి ఏదైతే అప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ కు సంబంధించిన యుద్ధంలో భారతదేశం సహాయాన్ని విస్మరించిన ప్రస్తుత యూనిస్ ప్రభుత్వానికి కొద్దిగా గుణపాఠం నేర్పాలని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం భావించింది. సో ఈ నేపథ్యంలో మొన్న పాకిస్తాన్ చావు దెబ్బ కొట్టిన భారత్ ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్ పైన కూడా దృష్టి సారించడం జరిగింది. అయితే భారతదేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న బంగ్లాదేశీయులందరినీ కూడా వెనక్కి పంపడంతో పాటుగా ఆ దేశంపై కూడా తీవ్ర ఆంక్షలు విధించే దిశగా భారతదేశం ముందుకు వెళ్తోంది. దీనికి సంబంధించి కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక అధికారిక నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం భారత్ బంగ్లాదేశ్ యొక్క వాణిజ్యంలో కీలక మార్పులన్నిటి కూడా చేశారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ గార్మెంట్స్ వస్తువులు అంటే వస్త్ర పరిశ్రమకు బంగ్లాదేశ్ అనేది కూడా చాలా అభివృద్ధి చెందింది. ఎందుకంటే అక్కడ తక్కువ రేటుకి ఈ గార్మెంట్స్ అనేవి కూడా తయారవుతాయి. ఇవి ముంబైలోని నావశేవ, కోల్కతా పోర్టుల ద్వారా మాత్రమే వీటికి సంబంధించిన ఎగుమతి దిగుమతులు అన్ని కూడా జరగాలని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా ఇండియా ల్యాండ్ ని ఈ గార్మెంట్ల దిగుమతి కోసం ఉపయోగించుకునే వాళ్ళు అయితే ఇక నుంచి ఈ భూమి మార్గాల్లో భూతల మార్గాల్లో బంగ్లాదేశ్ కు సంబంధించిన గార్మెంట్లను నిషేధించడం కూడా
నిషేధిస్తున్నట్టుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఫ్రూట్ డ్రింక్స్ అదేవిధంగా బేకరీ ఐటమ్స్ తో పాటుగా కాటన్ వ్యర్థాలపైన కూడా నార్త్ ఈస్టర్న్ ల్యాండ్స్ పోర్ట్స్ ద్వారా దిగుమతులపైన నిషేధం అనేది కూడా విధించడం జరిగింది. అంటే ఇలా నిషేధం విధించడం ద్వారా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు దీని ద్వారా ఇబ్బందులు ఏంటి కూడా ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి ప్లాస్టిక్ వస్తువులు వుడ్ ఫర్నిచర్ ఏదైతే ఉందో ఆ వుడ్ ఫర్నిచర్ పైన కూడా దిగుమతుల పైన కూడా కట్టడి చేయడం కూడా జరుగుతోంది. దాంతో పాటుగా బంగ్లాదేశ్ అతి సమీపంలో ఉన్న అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలకు సంబంధించిన పోర్టుల్లో కూడా పరిమితుల ఇంటి కూడా విధించడం కూడా జరిగింది. అయితే ఈ పరిమితుల ఇంటి కూడా ఫిష్ అదేవిధంగా ఎల్పిజి, నూనె, క్రస్డ్ స్టోన్ వంటి దిగుమతులకు మాత్రం వర్తించవని చెప్పేసి కూడా ప్రకటించారు. అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి నేపాల్, భూటాన్లకు ఏదైతే సరుకులు వెళ్తాయో వాటికి మాత్రం మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా భారతదేశం పట్ల బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ప్రతిస్పందనగా ఈ నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా కూడా సమాచారం అందింది. ఈ రోజు ఇంకొక కీలక పరిణామం జరిగింది ఏంటంటే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సైనిక విన్యాసాలు కూడా చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ ను కట్టడి చేయాలన్న ఉద్దేశంతో బంగ్లాదేశ్ కు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించే ఉద్దేశంతో ఈ డ్రిల్స్ అనేది కూడా మాక్ బ్యాటిల్ డ్రిల్ అనేది కూడా భారత సైన్యం నిర్వహించడం కూడా జరిగింది. అయితే ఈ డ్రిల్ యొక్క లక్ష్యం ఏంటంటే సైనిక సన్నద్ధతను ప్రదర్శించడం. అంటే ఒకవేళ బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ దగ్గర ఏదైనా దురాక్రమణకు పాల్పడినా లేదా ఇతర దేశాలు అండ చూసుకొని భారతదేశంలో ఇష్యూస్ అనేది కూడా క్రియేట్ చేయడానికి ప్రయత్నించడం కూడా వాళ్ళని అధికారికంగా హెచ్చరించడం కోసం ఈ మాక్ డ్రిల్ అనేది కూడా నిర్వహించారు. ఈ డ్రిల్ లో పారాట్రాపర్లు, ట్యాంకులు, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్లు, ఆధునిక సైనిక ఉపకరణాలన్నింటి కూడా ఉపయోగించి దీన్ని మాక్ డ్రిల్ నిర్వహించారు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ కూడా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అంటే ఏదైనప్పటికీ అన్ని మార్గాల ద్వారా బంగ్లాదేశ్ ను కట్టడి చేయడమే లక్ష్యంగా భారతదేశం ముందుకు వెళ్తోంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.